దేవుడే అంటారు అప్పట్లో పెద్దలు. పెళ్లి అయినా కూడాను ఒక కుటుంబం ఉండడానికి ఇల్లు అనేది ఒక కళ అయితే ఆ కళగానే మిగిలిపోతుంది. అలాంటి వారి కోసం అంటే ప్రతి పేదవాడు కూడా తనకు సొంత ఇల్లు ఉండాలని కలగంటూ ఉంటాడు. ఆ కలగానే వెళ్ళిపోతుంది. సో అలాంటి వారి కోసం ప్రతి పేదవాడి భవిష్యత్తుకు బంగారు బాట మన సమంతక అని కూడాను సమంతక వారు అయితే రావడం జరిగింది. ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను మేము నిజం చేస్తా అంటూ కూడాను వాళ్ళు ముందుకు రావడం జరిగింది. సో ఇప్పుడు మనం వాళ్ళ వెంచర్ దగ్గరే ఉన్నాం. వీళ్ళు ఆల్రెడీ సమంతక ఎమరాల్డ్ హైట్స్ అనేది ఒకటి కంప్లీట్ చేశారు ఒక ప్రాజెక్టు. ఇప్పుడు సమంతక మనం చూస్తున్నాం కదా, సమంతక ఆరం దగ్గర ఉన్నాం. ఆ ప్రాజెక్ట్ అయితే బిల్డ్ అవుతూ ఉంది. సో ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు లక్ష్మణ్ గారు మనతో పాటు యాడ్ అవుతారు. ఆయన మరిన్ని విషయాలు చెప్తారు. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే ఇది ఎంతో దూరంలో అయితే లేదు, ఎందుకంటే సిటీకి అన్ని దగ్గరలో. మన జేఎన్టీ నుంచి 7 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అంత పెద్ద దూరంలో కూడా కాదు, ఎందుకంటే కళ నెరవేరాలి అంటే కొన్ని మనం కూడా చూసుకుంటూ ఉండాలి. సో కొంచెం దూరమైనా పర్లేదు, బట్ పీస్ఫుల్ గా ఉండాలి ఇంటి దగ్గరికి వచ్చేటప్పుడు. ఎందుకంటే బయట ఉన్న టెన్షన్స్ అన్ని వదిలి ఇంటికి వస్తున్నాం అంటే పీస్ఫుల్ గా ఉండాలి. సో అలాంటి పీస్ఫుల్ నేచర్ లో కూడా వీరు ఇక్కడ ఆరం అయితే బిల్డ్ చేస్తూ ఉన్నారు. ఇది కూడా మనకి మియాపూర్ టు గండమైసమ్మ ఆన్ రోడ్ హైవేలో అయితే మనకు ఉంటుంది. సో ఒకసారి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది, ఎలా బిల్డ్ చేస్తున్నారు, ఏ ఫెసిలిటీ ఇస్తున్నారు, అవన్నీ కూడా వారి మాటలను తెలుసుకుందాం రండి. సమంతక డెవలపర్స్ వారి ఆఫీస్ లో ఉన్నాం. ఇప్పుడు మనతో పాటు సేల్స్ ఎగ్జిక్యూటివ్ లక్ష్మణ్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. హలో అండి. హాయ్ అండ్ హౌ ఆర్ యూ? సో లక్ష్మణ్ రెడ్డి గారు, ప్రతి పేదవాడి భవిష్యత్తుకి బంగారు కనుక మీ సమంతక అని రావడం జరుగుతుంది. సో ఏంటిది, దీని గురించి వివరించండి ఒకసారి. అంటే ఏ కళను నెరవేరుస్తున్నారు ఏంటి అసలు? ఏదైతే మీరు అన్నారు ప్రతి పేదింటి వాడి కళ నెరవేరే కోసం మేము పనిచేస్తున్నామని అన్నారు, అదే దిశగా మా మేనేజ్మెంట్ కానీ మా కంపెనీ ఎండి గారు కానీ అదే విధంగా అడుగులు వేయడం జరుగుతుందండి. ఏదైతే బాచుపల్లిలో మేము ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ అయితే చేశామండి, ఎమరాల్డ్ హైట్స్ అనే ప్రాజెక్ట్ అండి. టోటల్ 3.5 acresలో 346 ఫ్లాట్లు మేము 3 blocks కస్టమర్ హ్యాండ్ ఓవర్ చేసి రిమైనింగ్ 3 బ్లాక్లు కూడా మేము రెడీ టు మూవ్ అండర్ ఫినిషింగ్ వర్క్స్ స్టేజ్లో ఉన్నామండి. మేబీ ప్లస్ 1-2 monthsలో మేము అది కూడా కస్టమర్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి. అండ్ మరో అడుగు దిశగా మా ఎండి గారు బౌరంపేట విలేజ్ లో ఔరం ప్రాజెక్ట్ అనేది టేకప్ చేయడం జరిగింది మేడం. ఈ సైట్ వచ్చేసి 2.5 acres 2 towers అండ్ అమ్యూనిటీస్ బ్లాక్ సపరేట్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఓకే, సో అవన్నీ చూసే ముందు ఒకసారి వెంచర్ చూద్దామండి మనం. డెఫినెట్లీ. సో లక్ష్మణ్ గారు, వెంచర్ లోకి అయితే అడుగు పెట్టాము సక్సెస్ఫుల్ గా. సో మనకి వెంచర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏమేమి వస్తాయి ఏంటి ఒకసారి డీటెయిల్స్. మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి ఎంట్రన్స్ ఎగ్జిట్ గేట్ వస్తుంది మేడం. గేట్ కి పక్కన మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ లో క్లబ్ హౌస్ వస్తుంది మేడం. ఓకే, స్టార్టింగ్ లో ఎంట్రన్స్ లోనే క్లబ్ హౌస్ ఇస్తున్నాం. G+5 ఫ్లోర్ వస్తుంది మేడం. కన్స్ట్రక్షన్ పరంగా 20,000 SFT క్లబ్ హౌస్ వస్తుంది మేడం. క్లబ్ హౌస్ కి బ్యాక్ సైడ్ లో మనకి ఏ బ్లాక్ వస్తుంది. మనకి క్లబ్ హౌస్ కి సంబంధించి అంటే ఏమేమి ఉంటాయి టోటల్ గా? ఓవరాల్ క్లబ్ హౌస్ లో మనం G+5 ఫ్లోర్ స్ట్రక్చర్ అండి. అందులో గ్రౌండ్ ఫ్లోర్ లో స్విమ్మింగ్ పూల్, బ్యాంకెట్ హాల్, గెస్ట్ రూమ్స్, ఇండోర్ జిమ్ అండ్ బేబీ క్రెచ్, లేడీస్ కి బొటిక్, సెలూన్, ఇలాంటి మన క్లబ్ హౌస్ ఇండోర్ క్లబ్ హౌస్ వేస్తున్నామండి. అండ్ అవుట్డోర్ గేమ్స్ వీటితో పాటు అమ్యూనిటీస్ లోనే అవుట్డోర్ గేమ్స్ కానీ, మంచిగా వాటర్ కనెక్షన్ కానీ, ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ కూడా అమ్యూనిటీస్ లోనే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ప్రొవైడ్ చేస్తున్నామండి. 100% పవర్ బ్యాకప్ ఉంటుందండి. మంచిగా వాటర్ కనెక్షన్, 24/7 CCTV సర్వేలెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇంక్లూడింగ్ అమ్యూనిటీ చార్జెస్ లోనే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే,
అండ్ దాని తర్వాత క్లబ్ హౌస్ తర్వాత బ్యాక్ సైడ్ ఏ బ్లాక్ ఉంటుంది. ఏ బ్లాక్. ఎస్ మేడం. టోటల్ గా 2 బ్లాక్స్ Yes, ఉంటాయండి, total. ఏ బి. ఎస్ మేడం. ఓకే, టోటల్ గా ఎన్ని యూనిట్స్ అండి? 338 అండి. ఇక్కడ 38 338 అండి. 2.5 acres లో 2 towers లో 338 ఫ్లాట్స్ వస్తున్నాయండి. ఓకే. సో ఏ బ్లాక్ వచ్చేసరికి ఎలా ఉంటుంది స్ట్రక్చర్, దానికి సంబంధించింది? ఏ బ్లాక్ వచ్చేసి మనకి పార్కింగ్ సెల్లార్ ఉంటుందండి. అబౌట్ 2 podiums పై నుండి 15 floors ఆఫ్ ఫ్లాట్స్ ఉంటుందండి. ఎంటైర్ 15 floors లో కూడా మనకి 2 BHKs అండ్ 3 BHKs అండ్ 4 BHKs ఉన్నాయండి. మనకి 2 BHK లో మినిమం SFT వచ్చేసి లెవెల్ 90 ఉంటుందండి. ఇందాక మీకు బ్రౌచర్ చూపించినట్టు లెవెల్ 90 మినిమం 2 BHK లో మినిమం SFT ఇస్ లెవెల్ 90 అండి. అండ్ మాక్సిమం వచ్చేసి 1205 లో వస్తుందండి. ఇందులో ఫేసింగ్ చూసుకుంటే మనకి ఈస్ట్, వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ అవైలబుల్ ఉన్నాయండి 2 BHK లో. అండ్ తర్వాత 3 BHK లో కూడా మనకి 3 types ఆఫ్ SFTs ఉన్నాయండి. మినిమం 1525 ఉంది అండ్ యావరేజ్ 1670 అండ్ మాక్సిమం 1830 ఉంది మ్యామ్. ఓకే, అంటే ఇప్పుడు ఏ యూనిట్ అండ్ సారీ ఏ బ్లాక్, బి బ్లాక్. ఎస్ మ్యామ్. ఏ బ్లాక్ వచ్చేసరికి ఎన్ని యూనిట్స్ ఉంటాయి టోటల్? 169 యూనిట్స్ ఉన్నాయండి. ఏ బ్లాక్ లో 169 యూనిట్స్ అండ్ బి బ్లాక్ 169. రెండు టవర్స్ కి కూడా సేమ్ ఫ్లోర్ ప్లాన్ మేడం. ఓన్లీ టవర్ ఆల్ఫాబెటిక్ నేమ్ చేంజ్ అవుతుంది. రెండు టవర్స్ కు కూడా మనం సేమ్ ఫ్లోర్ ప్లాన్ ప్రొవైడ్ చేశాము. ఒక ఫ్లోర్ కి వచ్చేసి 13 ఫ్లాట్స్ ఉంటాయండి. 2 BHKs 3 BHKs కలిపి ఒక ఫ్లోర్ కి 13 ఫ్లాట్స్. టోటల్ ఎన్ని? 15 ఫ్లోర్స్. 15 ఫ్లోర్స్. ఓకే. సో అంటే మరి అంత రష్ గా కాకుండా లిమిటెడ్ ఫ్లాట్స్. మీరు చూసినట్టుగా మీకు మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా రోడ్ సైడ్ వ్యూ చూస్తే కూడా అంతా ఓపెన్ స్పేస్ ఎక్కువ కనిపిస్తుంది. కాంక్రీట్ జంగల్ అంటే మనకి తక్కువ ఉందండి ఇందులో. మనకి నియర్ బై ప్రాజెక్ట్స్ కూడా ఎక్కువ చిన్న ఏరియాలో ఎక్కువ టవర్స్, ఎక్కువ ఫ్లాట్స్ యూనిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ మన దాంట్లో మాత్రం మేము స్పేసియస్ ఇంకో టవర్ ఆప్షన్ ఉన్నా కూడా కస్టమర్ కి స్పేసియస్ ఉండాలనే కాన్సెప్ట్ లో మా ఎండి గారు ఇలా ఫ్లోర్ ప్లాన్ అని డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం చాలా వరకు సిటీలో కూడా చూస్తూ ఉంటాం, చాలా హెవీగా కట్టేసి థౌసండ్స్ లో వచ్చేస్తుంటాయి. అక్కడ చాలా రష్ గా మన దాంట్లో ప్రాబ్లం అయితే లేదు మేడం. లిమిటెడ్ గా స్వీట్ గా పెట్టుకున్నారు. బ్లాక్ కన్ఫ్యూజన్ కూడా లేదండి. కస్టమర్ కి ఎంటర్ అవ్వగానే అదొకటి మెయిన్. ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా వాళ్ళకి అడ్రస్ చెప్పడానికి 15-20 minutes అక్కడ అయిపోతుంది టైం అసలు. సో అలాంటి కన్ఫ్యూజన్ కూడా ఏం లేకుండా క్యూట్, బాగుంది, చాలా బాగుంది. అండ్ ఏ బ్లాక్ వచ్చేసరికి మెయిన్ ఇల్లు చూస్తే ఫేసింగ్ విషయంలో చూస్తారండి. ఏ ఫేసింగ్ ఇస్తున్నారు, ఇంకోటి వాస్తుపరంగా కొంచెం తగ్గింది వాస్తుపరంగా. దాన్ని ఇప్పుడు మళ్ళీ అందరూ వాస్తుపరంగా వెళ్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే మాకు ఇల్లు దొరికితే చాలు, వాస్తుపరంగా కొనుక్కుని ఉంటే మేము మార్చుకుంటాం. కానీ పక్కాగా ఇల్లు కావాలి, అన్ని చూసుకొని సరౌండింగ్స్ కూడా చూసుకొని అండ్ ఇల్లు వాస్తుపరంగా ఉండాలి. సో ఆ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మీరు అన్నట్టుగా అయితే మా ప్రాజెక్ట్ మెయిన్ వచ్చేసి మనం ఎంట్రన్స్ దగ్గరే మనకి నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ఉందండి. నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ రోడ్ వస్తుంది మనకి ప్రాజెక్ట్ కి. ఇంకొకటి మనకి ప్రాజెక్ట్ ఫ్లోర్ ప్లాన్ ప్రతి ఒక్క ఫ్లాట్ కూడా 100% వాస్తు చెక్ చేసుకున్న తర్వాత ఫ్లోర్ డిజైన్ చేయడం జరిగిందండి. ఇదివరకు తీసుకున్న కస్టమర్స్ ఇందులో మనకి 5 మంది కస్టమర్స్ వాస్తు సిద్ధాంతితో చెక్ చేయించుకొని సిద్ధాంతిని తీసుకొచ్చి తర్వాతనే ప్రూవ్ అయిన తర్వాత తీసుకున్నారండి. సో ఆ విషయంలో మాత్రం వాస్తు ప్రకారం ప్రాబ్లం అయితే లేదండి. ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. 100% వాస్తు అండి. సో ఏ బ్లాక్ తర్వాత బి బ్లాక్. అండ్ ఇంకోటి ఇంటి చూసేటప్పుడు వెంటిలేషన్ చూస్తారు. ప్రతి దాంట్లో కూడా వెంటిలేషన్ ఉండాలి. అది చాలా రేర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూసినట్టుగా అయితే మేడం మనకి సౌత్ సైడ్ విల్లాస్ ఉన్నాయి మేడం. విల్లాస్ కూడా మనకి వాళ్ళ టాప్ ఫ్లోర్ మన పార్కింగ్ లెవెల్ ఉంటుందండి. అవును, అది ఇక్కడ మనకి ఈ బ్లాక్ చూస్తే అర్థం అవుతుంది. ఎగ్జాక్ట్లీ మీరు ఇలా చూస్తారు కదా మేడం. అది బి బ్లాక్ కదా. అది బి బ్లాక్ అండి. రెండు టవర్స్ కూడా సేమ్ ఫ్లోర్ ప్లాన్ వస్తుంది కాబట్టి సెల్లార్ ఆ స్టేజ్ లో వస్తుంది. అబౌట్ 2 podiums పైన నుంచి మనకి ఫ్లాట్స్ ఉంటాయండి. సో వెంటిలేషన్ పరంగా చూసి సౌత్ సైడ్ అనేది ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. మీరు లైవ్ లో చూస్తున్నారు కూడా. అండ్ వెస్ట్ సైడ్ కూడా మనకి సెమీ గేటెడ్ G+5 స్ట్రక్చర్స్ బిల్డింగ్స్ ఉన్నాయండి. అటువైపు కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది ఫ్యూచర్ లో కూడా లేదు. నార్త్ వచ్చేసి మనకి నేబర్స్ ల్యాండ్, ఎంటీ ల్యాండ్ ఉందండి. ఈస్ట్ ఎలాగో మనం వచ్చిన హైవే 200 feet హైవేనే ఉందండి. సో వెంటిలేషన్ పరంగా లేదు, వాస్తు పరంగా క్లియర్ అయిపోయింది. సో అన్నిటికీ అనుగుణంగానే ఉంది. సో ఆల్రెడీ ఇక్కడ తీసుకోవడం జరిగింది అన్నారు వాస్తు పరంగా వచ్చి. సో ఎన్ని కంప్లీట్ అయ్యాయండి? మేము వచ్చేసి ఇప్పుడు 52 ఫ్లాట్స్ సేల్డ్ అవుట్ అండి. సో బిఫోర్ అసలు ఏం మనం చూస్తున్నాం కదా, చూస్తున్నారు కదా, ఇంకా ఏం కాలేదు. యూనిట్స్ పరంగా బి బ్లాక్ కదండి, అది బి బ్లాక్ పరంగా సెల్లార్ ఇప్పటి వరకు ఇంకా రెడీ అవుతుంది. సో ఆల్రెడీ 50 యూనిట్స్ మాత్రం సోల్డ్ అవుట్ అయిపోయినాయి. సో అంత నమ్మకంగా వచ్చి అంటే మనకి వాళ్ళ కస్టమర్స్ అన్న ప్రకారం ఏంటంటే ఫ్లోర్ ప్లాన్ డిజైన్ నీట్ గా వచ్చిందండి. 100% వాస్తు మీరు అన్నట్టు మనం ఇందాక చెప్పినట్టుగా ఆ ప్రికాషన్స్ లో వాళ్ళు తీసుకున్నారండి. కార్నర్స్ కానీ అవైలబుల్ ఫ్లాట్స్ ఎక్కువనే తీసుకున్నారు వాళ్ళు. ఓకే, ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్. మనకి ఫ్లాట్స్ లో ఎలాంటి ఫీచర్స్ ఇస్తున్నారండి, అంటే ఎలాంటి ఫెసిలిటీస్? ఎందుకంటే ఇక్కడ మీరు 2B
హెచ్కే 3BHK ఎక్స్ట్రా ఫీచర్స్ అని రాశారు కదా. ఏదైతే మెన్షన్ చేసామో బ్రౌచర్ మీద మెన్షన్ చేసినట్టుగా మనకి మాడ్యులర్ కిచెన్ సెటప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి. అండ్ మాస్టర్ బెడ్రూమ్స్ లో వుడెన్ ఫ్లోరింగ్ ఒకటి ఇస్తున్నామండి కాంప్లిమెంటరీ గా. తర్వాత మనకి కిచెన్ లో ఆర్వో వాటర్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్ మిషన్ ఒకటి, బాల్కనీస్ లో ఇన్విజిబుల్ గ్రిల్స్. ఎందుకంటే మన 15 floors ఆఫ్ అపార్ట్మెంట్స్ కాబట్టి బాల్కనీ కిడ్స్ ఫ్యూచర్ సేఫ్టీ పర్పస్ కిందకి ఇన్విజిబుల్ గ్రిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతున్నాం మేడం. ఇవన్నీ కూడా మన ఎండి గారు సామంతక తరపు నుంచి కూడా కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో మీరు ఏదైతే అనుకున్నారో ప్రతి పేదవాడి, ప్రతి సామాన్యుడి ఇంటి కళ గురించి, అంటే వాళ్ళకి ఏదో ఇల్లు కట్టేసి ఇచ్చేద్దాం మన పని అయిపోయిందని ఆలోచించకుండా మనం జనరల్ గా ఒక ఇంటిని నిర్మించుకునేటప్పుడు ఏ ఫెసిలిటీస్ చూస్తామో, ఎలాంటి మనం ప్రతి ఒక్కటి చూస్తాం కదా. ఏ ఫేసింగ్ లో ఇల్లు ఉండాలి, వెంటిలేషన్ ఎటువైపు ఉండాలి, వాస్తుపరంగా ఉందా లేదా. అండ్ ఇప్పుడు మీరు ఇంతకు ముందు కూడా కాంప్లిమెంటరీగా కొన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. సో ఇవన్నీ ఆలోచించి చూస్తున్నారంటే బాగా అసలు ఆ థాట్ కి మెచ్చుకోవాలి అసలు నిజంగా. ఎస్పెషల్లీ మీ సార్ కూడా మెచ్చుకోవాలి అసలు. అండ్ అది బి బ్లాక్ రెడీ అవుతుంది. బి బ్లాక్ అంటే సెల్లర్ స్లాబ్ కంప్లీట్ అయిపోయింది మేడం. నెక్స్ట్ పోడియం స్లాబ్ కి మనం కాలమ్స్ చేస్తున్నాం మేడం. ఒకసారి అక్కడ వరకు వెళ్ళి చూద్దాం. డెఫినెట్లీ. సో లక్ష్మణ్ గారు ఇది బి బ్లాక్ రెడీ అవుతుంది ఫస్ట్. ఇది బి బ్లాక్ అండి. సో ఇప్పుడు సెల్లర్ అయింది కదా, సెల్లర్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ పోడియం స్లాబ్ కి మనం కాలమ్స్ చేస్తున్నాం. ఓకే. ఇక్కడ దాని తర్వాత కంప్లీట్ అవడానికి అంటే ఏ టైమింగ్ ఎంత ఇచ్చారు? మేము 2026 లో కంప్లీట్ చేయాలని బి బ్లాక్ మా టార్గెట్ 2026 లో హ్యాండ్ ఓవర్ చేయాలని కాన్సెప్ట్ మేడం అది. ఓకే. టార్గెట్ అయితే అక్కడ వరకు చెప్పారు. ఏదైనా ముందన్నా అవ్వచ్చు, అన్ని కుదిరితే కొంచెం ఒక 1-2 months ఇన్ని వెయిట్ చేసి ఆ మాత్రం వెయిట్ చేయడం జరుగుతుంది కదా. సో ఇంటి కోసం అంటే ఖచ్చితంగా వెయిట్ చేస్తారు. అందులో మీరు ఇచ్చే ఫెసిలిటీస్ చూస్తే కొంచెం లేట్ అయినా పర్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే అతి తక్కువ ధరలో ఇన్ని ఆలోచించుకోవడం, మన జనరల్ గా ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకునేటప్పుడు ఎన్ని ఆలోచించి కట్టుకుంటామో, ఊర్లలో మనం చూడండి ఇంటి కట్టుకునేటప్పుడు ఇక్కడంటే అఫ్ కోర్స్ మనం కట్టుకోలేము, బట్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అలాంటప్పుడు కొంచెం లేట్ అయినా పర్లేదు కదా, ఏమంటారు ప్రేక్షకులు? మై వన్ కాన్సెప్ట్ మేము చేస్తున్న ప్రోడక్ట్ కన్స్ట్రక్షన్ టైప్ కూడా వచ్చేసి మై వన్ కాన్సెప్ట్ అండి. మై వన్ అంటే షేర్ వాల్ కాన్సెప్ట్ వస్తుందండి. జనరల్ గా మనకి ఎలా అంటే బ్రిక్ వర్క్ తో కన్స్ట్రక్షన్ ఉంటుంది. సో మేము 15 floors కి కూడా మా ఎండి గారు మై వన్ చూస్ చేసుకోవడం జరిగింది మేడం. సో మై వన్ వల్ల కస్టమర్స్ కి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మేడం, కార్పెట్ ఏరియా కూడా ఎక్కువ వేస్టేజ్ అవ్వకుండా క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుందండి. అండ్ ప్రాజెక్ట్ అనుకున్న స్కోప్ కి కంప్లీట్ అవ్వడానికి స్కోప్ అండి మేడం. కన్వెన్షనల్ అనేది కొద్దిగా పాసిబుల్ అవ్వదు మేడం. ఓకే. ఇందులో కంప్లీట్ గా సేమ్ 169 వస్తాయి. బి బ్లాక్ లో 169 వస్తాయి. సేమ్ యాజ్ ఇట్ ఏ బ్లాక్ లో ఎలా ఉంటుందో బి బ్లాక్ లో కూడా అలా ఉంటుంది. దీనికి మధ్యన అంటే ఎంత దూరం అండి ఏ బ్లాక్ అండ్ బి బ్లాక్? అంటే బి బ్లాక్ కి ఏ బ్లాక్ కి మధ్యన గ్యాప్ 40 feet ఓపెన్ టు స్కై వస్తుంది మేడం. మన ఈచ్ అండ్ సెట్ బ్యాక్ అంతా కూడా 40 feet ఉంటుంది 4 sides. రేపు పొద్దున ఫ్యూచర్ లో ఫైర్ సేఫ్టీ, ఫైర్ వెహికల్ మూవ్మెంట్ అనే కోసం కూడా సెట్ బ్యాక్ ఎంటైర్ సెట్ బ్యాక్ అంతా కూడా ప్రాజెక్ట్ చుట్టుముట్టు కూడా 40 feet సెట్ బ్యాక్ చేశాము. ఏ బ్లాక్ కి బి బ్లాక్ కి మధ్యన గ్యాప్ కూడా 40 feet ఉంటుంది. అలాగే క్లబ్ హౌస్ కి ఏ బ్లాక్ ఏదైతే ఉందో ఎంట్రన్స్ లో అక్కడ కూడా 40 feet పెట్టాం మేడం. సెట్ బ్యాక్ చుట్టూ సరౌండింగ్ అంతా కూడా 40 feet ఉంటుందండి. ఓకే. అండ్ ఇది మనం ఇప్పుడు అడ్రసింగ్ చేయాలంటే మనకి ఇది వచ్చేసి బాచుపల్లి ఏరియా మేడం. ఏరియా పరంగా వచ్చేసి బాచుపల్లి అండ్ బౌరంపేట అండి ఏరియా పేరు వచ్చి పర్టికులర్. వెరీ నియర్ టు ప్రగతి నగర్ కమాన్ అండి. ప్రగతి నగర్ కమాన్ దగ్గర అండి ఇది. మనకి ఇక్కడ నుంచి జేఎన్టీయూ కానీ కూకట్పల్లి కానీ 8 kilometers రేడియస్ లో ఉన్నాయండి మెట్రో స్టేషన్స్. అండ్ మియాపూర్ వచ్చేసి 10 kilometers అండి. అండ్ ఈ ఏరియాకి మోర్ అడ్వాంటేజ్ మియాపూర్ మెట్రో స్టేషన్ కూడా నియర్ బై 10 kilometers. అదే వచ్చేటప్పుడు. అండ్ ఇంకోటి ఇక్కడ కూడా నేను చూసాను, ఇది మమతా మెడికల్ కాలేజ్ ఉంది, అండ్ సిల్వర్ ఓక్ స్కూల్ కూడా ఉంది, అండ్ గోకరాజు స్కూల్ కూడా ఉంది నియర్ బై. మియాపూర్ మెట్రో స్టేషన్,
ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, ma'am. ఎస్ఎల్డి మీరు హాస్పిటల్. కనుక్కున్నట్టుగా అయితే మేడం బౌరంపేటలో ఎంటైర్ హైదరాబాద్ తెలంగాణలో ప్లెంటీ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏదైతే ఉందో ఏరియా బౌరంపేట మేడం. ఏంటంటే నియర్ బై ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, అంబిటస్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, ఆర్కిడ్స్ ఇంటర్నేషనల్, ఢిల్లీ పబ్లిక్ వరల్డ్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ యూనిసెంట్ కానీ, ఇలా ప్లెంటీ ఆఫ్ స్కూల్స్ అన్ని కూడా బౌరంపేటలోనే సరౌండెడ్ అయ్యి ఉన్నాయండి. అండ్ నియర్ బై ఫోరం మాల్ కూడా దగ్గర అవుతుంది కదా ఫోరం దీనికి? మాల్ కూడా దగ్గర 8 కిలోమీటర్స్ అవుతుందండి ఫ్రమ్ ఇయర్ మన సైట్ నుంచి ఫోరం మాల్ కూడా దగ్గర అవుతుంది. అండ్ మన ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం కి కూడా వెరీ నియర్ టు క్లోజ్ 3.5 acres లో కమర్షియల్ ప్రాపర్టీ కూడా వస్తుందండి. లైక్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ లైక్ ఫోరం మాల్ ప్రకారంగా మన కంప్లీషన్ కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేడం. ఓకే, అంటే ఏరియా కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడున్న గజిబిజి జీవితంలో ఆఫీస్ లోకి వెళ్ళి టెన్షన్స్ పడి ఇంటికి వచ్చి ఆ ట్రాఫిక్ లో వచ్చి మళ్ళీ ఆ సౌండ్స్ వినాలంటే కొంచెం కష్టం. పీస్ఫుల్ గా ఎవరైనా కావాలనుకుంటున్న మాత్రం పక్కాగా చూస్ చేసుకోవచ్చు. అండ్ అందులో మీరు ఇచ్చే ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. అన్ని ఆలోచించిస్తున్నారు. ఎక్కువగా ఆలోచించేది ఇంటి గురించి వాస్తు, ప్లేస్ అండ్ నంబర్ ఆఫ్ క్లమ్జీనెస్ ఉండకుండా థౌజండ్స్ లో ఇవ్వకుండా కొంచెం క్యూట్ గా చిన్నగా అంటారు కదా, చిన్న ఫ్యామిలీ చింతలేని కుటుంబం అన్న అలా చిన్న క్యూట్ గా 2 blocks అండ్ అందులో కూడా 2 blocks 169 అంటే 338 రైట్. సో దాని పరంగా కూడా అంతా కూడా బాగుంది. ఏరియా కూడా చాలా బాగుంది చుట్టుపక్కల. అండ్ వెంటిలేషన్ కూడా వస్తుంది. ఇన్ని ఫీచర్స్ వచ్చినప్పుడు ఎవరు కాదంటారు చెప్పండి. కాలేజెస్ పరంగా వచ్చేసి మనకి డిఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చి ఇక్కడ నుంచి 300 meters లో ఉంది మేడం. ఇదే హైవే కి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. రోడ్ ఆపోజిట్ లో 200 meters లో కేఎల్హెచ్ యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్మెంట్ క్యాంపస్ అనేది ఇక్కడ నియర్ బై మన ఆపోజిట్ లో. తర్వాత మనకి విఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి 1.5 kilometers లో మనకి టువర్డ్స్ బాచ్పల్లి రోడ్ లో ఇదే రోడ్ లో రింగ్ రోడ్ కూడా మనకి నియర్ బై కదా. ఎస్ మేడం, రింగ్ రోడ్ వచ్చేసి మనకి బాచ్పల్లి అది గండి మైసమ్మ దగ్గర ఎగ్జిట్ నెంబర్ 5 ఉందండి. ఇక్కడ నుంచి మనకి 7 kilometers వస్తుంది మేడం. అండ్ రీసెంట్ గానే బౌరంపేట అండ్ మల్లంపేట మధ్యలో 4 అనేది టోల్ గేట్ ఓపెన్ అవ్వడం జరిగిందండి. ఇక్కడ నుంచి మనకి 5 kilometers జర్నీ మ్యామ్ రింగ్ రోడ్ కి. ఓకే, రింగ్ రోడ్ అందుబాటులో ఉంది, కాలేజెస్ అందుబాటులో ఉన్నాయి, స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అందుబాటులో ఉన్నాయి. అండ్ నియర్ బై జేఎన్టీ చాలా దగ్గర ఉంది. అండ్ మెట్రో స్టేషన్ కూడా నియర్ బై 10 kilometers అంటే ఇంత ప్రయాణం చేసేటప్పుడు ఫ్లైఓవర్స్ ఫినిషింగ్ ఉన్నాయి కాబట్టి రేపు ట్రాఫిక్ సమస్య కూడా ఉండదండి. బాచుపల్లి ఫ్లైఓవర్ కూడా అవుతుంది కదా. ఓకే, ఒకసారి అది కంప్లీట్ అయిపోతే మనకి ఎంత మనకి అది టైం స్పీడ్ తగ్గుతుందండి. కిలోమీటర్ డిస్టెన్స్ అంత ఉంది, టైం స్పీడ్ తగ్గుతుంది, ట్రాఫిక్ సేవ్ అవుతుంది ఫ్రీ ట్రాఫిక్ ఉంటుంది. మెయిన్ అదే కావాల్సింది మనకి. టైం సేవ్ అయితే చాలు. ఇంటికి వచ్చి ప్రశాంత ఆల్మోస్ట్ బాచుపల్లిలో కూడా ఫ్లైఓవర్ అనేది అండర్ ఫినిషింగ్ స్టేజ్ లో వచ్చింది మేడం. మేబీ 1-2 months మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేడం అది కూడా. ఓకే, అది కంప్లీట్ అయిపోయింది. టైం సేవ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రగతి నగర్ కమాండ్ నుండి జేఎన్టీ వరకు ఫ్లైఓవర్ శాంక్షన్ అని అన్నారు మన పొలిటికల్ లోకల్ ఎమ్మెల్యే గారు కూడా శాంక్షన్ ఉన్నారు. మేబీ వన్స్ అది కూడా శాంక్షన్ అయిపోయింది అనుకోండి మనకి ఫ్రీ ఆఫ్ ట్రాఫిక్ అయిపోతుందండి జేఎన్టీకి వెళ్ళడానికి కూడా. ఎస్ఎఫ్టీ పరంగా ఎట్లుందండి?
ప్రైస్ వచ్చేసి మనము జనరల్గా నార్మల్ చార్జెస్ 5699 ఉంది మేడం. ఇటు నెగోషియబుల్ అనేది ఉంటుంది అందులో. ఓకే తర్వాత గేటెడ్ కమ్యూనిటీ చార్జెస్ మేము లైక్ అమ్యూనిటీస్ కానీ ఫ్లోర్ రైజ్ కానీ ఇన్ఫ్రా చార్జెస్ కానీ అడిషనల్గా కస్టమర్కి ఉండేది ఏంటంటే జిఎస్టీ కానీ అది 5% రెగ్యులర్ చార్జెస్, స్టాంప్ డ్యూటీ ఉంటుందండి, అడ్వాన్స్ మెయింటెనెన్స్, కార్పస్. ఎలాగో 2 years మెయింటెనెన్స్ మేమే చేస్తాం మేడం. కస్టమర్ ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత కూడా 2 years మెయింటెనెన్స్ మా స్కోపే ఉంటుందండి. సో అతి తక్కువ కాస్ట్లో అంటే ఒక పరిశుభ్రమైన వాతావరణంలో చుట్టూ ఒక మంచి ఎన్విరాన్మెంట్లో వాతావరణానికి అనుగుణంగా కొంచెం స్పేసియస్గా అన్నీ మనకు దగ్గరలోనే ఉన్నాయి, స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు. సో అలా ఎవరైనా ఆలోచిస్తున్నారంటే ఇంకేం మాత్రం ఆలోచన చేయకుండా సమంతగా డెవలపర్స్ వారి ఇక్కడ 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 వచ్చేసి ఔరాద్ కదండి, ఇది ఔరం. అండ్ దీనికంటే ముందు మీరు కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ ఎమరాల్డ్ హైట్స్ అది కంప్లీషన్ అయిపోయింది మేడం. కంప్లీషన్ అయిపోయి 3 blocks కస్టమర్ హ్యాండ్ ఓవర్ చేసాం. రిమైనింగ్ 3 blocks అనేది ఫినిషింగ్ వర్క్స్, క్లబ్ హౌస్ కూడా ఫినిషింగ్ వర్క్స్. ఓకే, అది కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ సోల్డ్ అవుట్ కూడా అయిపోయింది. సోల్డ్ అవుట్. లిమిటెడ్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం. అక్కడ హార్డ్లీ మనకి 20 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం. ఓకే. అండ్ తర్వాత మనకి ఔరం ప్రాజెక్ట్ మేడం. ఓకే, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ గా సక్సెస్ఫుల్ అయిపోయి వెంటనే ఈ ప్రాజెక్ట్ లోకి షిఫ్ట్ అయిపోయారు. సో అక్కడ అంత నమ్మకం కుదిరింది కాబట్టి ఇక్కడ కూడా ఆల్రెడీ బేస్మెంట్ లో ఉంది చూడండి, ఆల్రెడీ 50 సోల్డ్ అవుట్ అయిపోయింది. సో వెరీ వెరీ గుడ్. అంటే మీరు ఇచ్చేవి కూడా చాలా చాలా బాగున్నాయి, అన్ని సామాన్యుడు ఆలోచించేవే ఉన్నాయి కూడా. సో నాణ్యత పరంగా కూడా చూసుకున్నట్టయితే మేడం మేము కాంక్రీట్ ఓన్ సెటప్ అండి. ఇదంతా కూడా ఆర్ఎంసీ ప్లాంట్ సొంతంగా ఏర్పాటు చేసుకొని ఓన్ ప్లాంట్ అండి. ఓన్ ప్లాంట్ మాకు సఫిషియెంట్ గా డే అండ్ నైట్ కూడా వర్క్ కూడా చేయడానికి క్వాలిటీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్. సో క్వాలిటీ విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మళ్ళీ ఏం రాకుండా మీ ఓన్ గా మీరు ప్లాంట్ క్రియేట్ చేసుకున్నారు. నైస్. ఇది కూడా వన్ ఆఫ్ ది గుడ్ థింగ్. ఎందుకంటే దొరికే కూడా చాలా వరకు మనకి డూప్లికేట్ అన్ని క్వాలిటీ విషయంలో చాలా ఇష్యూస్ వస్తున్నాయి. సో అవేం రాకుండా అటువంటి ఏం ప్రాబ్లమ్స్ కాంప్లీట్ ఇష్యూస్ ఏం రాకుండా ఓన్ గా ఆర్ఎంసీ ప్లాంట్ అనేది కూడా 2 towers కే కానీ మేము ప్లాంట్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మేడం. చాలా తక్కువ ఆలోచన విధానం ఉంటుంది ఇలా చాలా తక్కువ. ఎందుకంటే అంతంత థౌజండ్స్ ఆఫ్ లో పెట్టే వాళ్ళు కూడా ఇలా చాలా తక్కువ పెట్టుకుంటారు ఇట్లా కూడా. సో మీరు కట్టే చిన్నవైన ఏదైతే మీరు అనుకున్నారో సామాన్యుడికి మన కళ నెరవేర్చాలి, దానికి అనుగుణం మనం ముందుకెళ్ళాలి అన్న విషయంలో ప్రతి అడుగున కూడా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచించి పరిశీలించి తీసుకుంటున్నారు. అదైతే తెలుస్తుంది ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సో మచ్ మీ సార్కి, శ్రీనివాస్ గారికి అండ్ లక్ష్మణ్ గారు, మీరు కూడా వన్ ఆఫ్ ద పార్ట్ కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకులు కూడా ఆలోచిస్తారు, ఎందుకంటే ఇలా చాలా రేర్ గా దొరుకుతాయి ఇలాంటివి మనకి. సో అంటే స్పేస్ కావచ్చు, వెంటిలేషన్ కావచ్చు, పిల్లల పరంగా స్కూల్ కావచ్చు, ఏరియా పరంగా మరీ అంత లాంగ్ డిస్టెన్స్ కాదు, నియర్ బై అన్ని ఉంది. మెట్రో స్టేషన్ ఉంది, మీకు ఓఆర్ఆర్ కూడా ఉంది. మీరు అన్నట్టు బాచుపల్లి అది ఒకవేళ కంప్లీట్ అయిపోతే మనకి టైం అనేది సేవర్ అవుతుంది. టైం సేవ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో పిల్లలతో మనం టైం స్పెండ్ చేయడానికి ట్రాఫిక్ లోనికి మనకి అయిపోతుంది. సో అదేం లేకుండా చాలా హ్యాపీగా ఉండొచ్చు అసలు. సో చూసారు కదండి, అతి తక్కువ ధరలో సామాన్యుడి కళ నెరవేర్చే విధంగా, సామాన్యుడి కళ ఏదైతే ఉంటుందో ప్రతి సామాన్యుడికి సొంత ఇంటి కళ నెరవేర్చే విధంగా అయితే సమంతగా డెవలపర్స్ వారి ఆరం వెంచర్ అయితే రెడీ అవుతుంది. ఆల్రెడీ వీళ్ళు ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకొని సమంతగా ఎమరాల్డ్ హైట్స్ అనేది కంప్లీట్ చేసుకుని అందులో సోల్డ్ అవుట్ అయిపోయి, అండ్ ఇక్కడ చూసారు కదా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ వర్క్ ఇంకా ప్రోగ్రెస్లో ఉంది. అండ్ కూడా ఇక్కడ 50 ఫ్లాట్స్ అనేవి ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయి అంత నమ్మకంగా ఉన్నారు. సో ఇంకెందుకు కలిసి ఇంకెవరైనా మా సొంత ఇంటి కళ నెరవేరాలి అంటే కాంటాక్ట్ సమంతగా డెవలపర్స్.